భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం అంటే తెలంగాణలో ఎన్నడూ అధికారంలోకి వచ్చే వాళ్ళం. ఏదైతే విద్యని నేను కూడా కష్టపడి ఎంతో మంది దాతలు సాయం చేస్తే చదువుకున్నాను కాబట్టి ఈ రోజు ప్రతి పథకం వెనక కూడా మా మోడీ గారి హస్తం ఉందనేటువంటిది కూడా ప్రజలకు తెలిసిపోయింది. పాఠాలు చెప్పే పంతులు పార్టీ జెండా పట్టుకోవడానికి గల కారణాలు ప్రకాష్ రెడ్డి గారిని, మాధవరెడ్డి గారిని, ప్రతిశ్రేషన్ రెడ్డి గారిని ముగ్గురిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి అప్పటికప్పుడు వచ్చి కండవ వేసుకున్నారు, అప్పటికప్పుడు వచ్చి పార్టీ టికెట్ తీసుకున్నారు, పాత వారిని మర్చిపోయారు. గతంలో నక్సలైట్లు ఇవన్నీ ఉన్న పరిస్థితిలో కూడా నేను పాకాల కొత్తగూడలో ఇప్పుడు ఉన్నటువంటి రంగనాథ్ గారు టైంలోనే దళిత సామాజిక వర్గాలు కానీ మైనార్టీలు కానీ అంటే ముస్లిం మైనార్టీస్ కానీ వీరు ఎక్కువ రాకపోవడానికి కారణం ఏంటి? మోడీ గారు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది ఓట్లు తీసుకోవడం కోసం కాదు, సమస్య పరిష్కారం కోసం తీసుకున్నారు. ఒక బీసీలనే కాదు, మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సామాజిక వర్గాలు. తెలంగాణలో అధికారం ఉన్నటువంటి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి దానికోసం ఎదురు చూస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ. వీటి అన్నిటిని తట్టుకొని మీరు నెగ్గు కష్టాన్ని ఎలా అనుకుంటున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, వరంగల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అంటున్నారు. మరి నర్సంపేటలో సాఫ్ట్వేర్ కంపెనీ ఎందుకు తీయకూడదు అనే ఒక ఆలోచన నాకు రావడం జరిగింది. ఒకటని గట్టిగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ మీరు రాసి పెట్టుకోవాలి. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత మీరు మా దగ్గరికి ఇంటర్వ్యూకి రావాలి. రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటిది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయ్యేటువంటి వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రి. వందలాది మందికి పేద విద్యార్థులకు చదువు అందించి ఎంతో మందిని విద్యాబుద్ధులు నేర్పించి వారు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేశారు. పాఠాలు చెప్పే పంతులు పార్టీ జెండా పట్టుకోవడానికి గల కారణాలు సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్, మీ పరిచయాన్ని, మీ రాజకీయ నేపథ్యం కంటే ముందు మీ పరిచయాన్ని. ప్రాథమిక విద్య అంతా నాది ఖమ్మం జిల్లాలో మాంట్ఫోర్ట్ హై స్కూల్లో విద్యను అభ్యసించడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్య పెద్దపెండల్లో విద్యానికేతన్ జూనియర్ కళాశాలలో చేయడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ విద్యాయుతి డిగ్రీ కళాశాల, తర్వాత పీజీ ఎల్బీ కళాశాలలో, పిహెచ్డి మాత్రం కాకతీయ యూనివర్సిటీ నుండి తీసుకోవడం జరిగింది. 2002లో నేను ఒక లెక్చరర్గా నర్సంపేటలో నా యొక్క జీవితాన్ని, కెరీర్ ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపల్గా చైతన్య డిగ్రీ కళాశాలలో పనిచేశాను ఒక 8 సంవత్సరాలు. ఆ తర్వాత సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఒక 8 సంవత్సరాలు ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపల్గా చేశాను. ఆ తర్వాత స్వతహాగా కొన్ని యాజమాన్య అంశాలతోటి నేను అనుకున్నటువంటి అంశాలు విద్యార్థులకి చేయలేకపోతున్న కారణంతో నేనే స్వతహాగా, ఎందుకంటే నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు కొత్తగూడ నుండి పిల్లలు ఇక్కడికి రావడం, అమ్మాయిలు ఎస్పెషల్లీ వాళ్ళు మళ్ళీ సాయంత్రం కాగానే బస్సు లేకపోవడం, ఇబ్బంది పడడం, ఇటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మరి ఎట్లా హాస్టల్ అంటే వాళ్ళు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని కారణాలని ఆలోచన చేసి ఎందుకు గిరిజన పిల్లలు ఇక్కడ చదువుకోకూడదు అనేటువంటి ఆలోచన నాకు 2006లో రావడం జరిగింది. అది ఎప్పుడైతే వచ్చిన తర్వాత 2000 కార్యరూపం దాల్చే వరకు 2013 వరకు పాకాల కొత్తగూడలో ప్రతాపరుద్ర డిగ్రీ కళాశాల స్టార్ట్ చేశాం. ఆ తర్వాత రుద్రమ్మదేవి మహిళా డిగ్రీ కళాశాల, ములుగులో కూడా ట్రైబల్లో ఒక డిగ్రీ కళాశాలను స్టార్ట్ చేసి ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఎక్కడైతే విద్యని ప్రభుత్వం అనేక పథకాలు పెట్టుతున్నప్పటికీ వాళ్ళకి సరి అయినటువంటి క్రమంలో లేదు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే విద్యని నేను కూడా కష్టపడి ఎంతో మంది దాతలు సాయం చేస్తే చదువుకున్నాను కాబట్టి ఆ లక్ష్యంతో నాకున్నటువంటి అనుభవాన్ని పేద విద్యార్థులు కష్టపడొద్దు, పిల్లలు చదువుకోవాలని ఈ రకంగా గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు పెట్టడం, కళాశాలలు పెట్టడం, ఆ కళాశాలలో కూడా గర్వంగా చెప్పగలుగుతాను. నేను ఇలా కొత్తగూడ ప్రాంతంలో దాదాపు ఒక 3-4 వేల మంది విద్యార్థులు నా కళాశాలలో చదువుకొని టీచర్లుగా, కానిస్టేబుల్గా, ఎంతోమంది ఉన్నతమైనటువంటి పదవులు కలిగినటువంటి కలెక్టర్గా కూడా ఎన్నికైనటువంటి పిల్లలు ఉన్నారు. సో అది నాకు ప్రధానంగా ఏంటంటే అక్కడ నేను చూసినటువంటి ప్రిన్సిపల్గా నేను గమనించినటువంటి పరిస్థితులకు విద్యార్థులకు తలెత్తొద్దని
కొత్తగూడ ప్రాంతంలోనే అక్కడికి వెళ్ళి కళాశాలను పెట్టి అక్కడ చదువుకోవడం. దాంతోపాటుగా అప్పటికి ప్రభుత్వం గిరిజన పిల్లలకి ఇంటర్మీడియట్ తోటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, కానీ డిగ్రీ చదువుకునే అవకాశం లేదు వాళ్ళకి. సో అక్కడ ఒక డిస్టెన్స్ సెంటర్ నెలకొల్పడం ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు ఇవాళ గిరిజన పిల్లలు చదువుకున్నారు. అన్ని రకాల తరగతులు, అంటే సామాజికంగా వెనకబడినటువంటి తరగతులన్నీ కూడా విద్యలో ముందుండాలని నాకు కోరుకుండేది. ఆ విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు భారతీయ జనతా పార్టీ వైపు రావడం టర్న్ అవ్వడానికి కారణం ఏంటి సార్? బలమైన కారణం. ఎందుకు బీజేపీలోకి వచ్చారు, అది అవసరాలు అని అంటున్నారు, కానీ అంతకన్నా ముందే తెలంగాణ ఉద్యమంలో మేము కేసీఆర్ గారితో పనిచేసినాం. ఉద్యమం లాఠీ దెబ్బలు తిన్నాం, కేసులైనవి మా మీద కూడా. కాకపోతే కొంతమంది ఏమో మా మీద కేసులైనవి పత్రికా ప్రకటనలు అన్నీ చేశాం. మాలాంటి విద్యావేత్తలు మేము ఎన్నడూ కూడా, మీకు అందరికీ తెలుసు, నర్సంపేటలో 296 రోజులు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రతిరోజు ఆ రోజు ఉన్నటువంటి లీడర్లందరినీ, ప్రకాష్ రెడ్డి గారిని, మాధవరెడ్డి గారిని, తర్వాత పెద్ద రెడ్డి గారిని, ముగ్గురిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి సంఘీభావం తెలిపింది కూడా విద్యావంతులు మేమే. కాకపోతే ఈనాడు కూడా మేము అనుకున్నటువంటి తెలంగాణ వేరు, తెలంగాణ ఉద్యమం తర్వాత జరిగినటువంటి పరిణామాలు వేరు. ఆ పరిణామాల ద్వారా లబ్ధి ఎవరు పొందారు? సామాన్యుడు పొందిందా, ఉద్యమకారుడు పొందారా, లేదా ఉద్యమం ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు లబ్ధి పొందారా, వేల కోట్ల ఆస్తులు ఎట్లా ధ్వంసమయ్యాయని మీ అందరికీ కూడా ఇప్పుడు ప్రతి తెలంగాణ బిడ్డ కూడా క్షుణ్ణంగా 9 సంవత్సరాల తర్వాత అర్థమైనటువంటి విషయాలు, వాటి జోలికి నేను బోదలుచుకోలేదు. కాబట్టి ఇప్పుడు మేము అనుకున్నటువంటి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కానీ, సో ఇటువంటి అన్ని అంశాలు కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమవుతాయి అనేటువంటి ఆలోచనతోటే మోడీ గారి నాయకత్వానికి ముగ్ధున్నాయి. మాలాంటి వ్యక్తులను ముందుకు పోవడం మాకు సంతోషం అనిపిస్తుంది. మీరు అంటే బయట నుంచి వస్తున్న అపవాదం ఏంటంటే అప్పటికప్పుడు వచ్చి కండవ చేసుకున్నారు, అప్పటికప్పుడు వచ్చి పార్టీ టికెట్ తీసుకున్నారు, పాత వారిని మర్చిపోయారు, భారతీయ జనతా పార్టీ అంటున్నారు. మీకు ఏ కేటగిరీలో వచ్చిందంటారు సార్? నేను సడన్గా అంటే రాగానే కండవ ఒప్పుకోగానే టికెట్ ఇవ్వాలి అనేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీలో లేదు. నాకు టికెట్ ఇవ్వడానికి కూడా 2-3 కారణాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, సామాజికంగా ఇక్కడ నేను గత 25 సంవత్సరాల పైగా కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి వ్యక్తిని ఫస్ట్. రెండవ విషయం ఏంటంటే, ఎన్నో రకాలైన ప్రొఫైల్ చూసింది పార్టీ. దాదాపుగా నేను 20 సంవత్సరాల్లో 32-33 మెడికల్ క్యాంపులు, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, యువతని సమాజానికి ఆ రోజులలో, అంటే గతంలో నక్సలైట్లు ఇవన్నీ ఉన్న పరిస్థితిలో కూడా నేను పాకాల కొత్తగూడలో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీ రంగనాథ్ గారు టైంలోనే వారు ఇక్కడ డిఎస్పీగా పనిచేసినప్పుడు నేను ఇద్దరం కలిసి మెడికల్ క్యాంపులు ఇటువంటి, అంటే ఒక సమాజాన్ని ఏ విధంగా మెరుగుపరచగలగాలి, సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుదా అనేటువంటి. అట్ ది సేమ్ టైం ఆ రోజు నుంచి టికెట్ వచ్చిన ముందు కూడా 5 సంవత్సరాలు నేను ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేశాను. అనూహ్యంగా ప్రకాష్ రెడ్డి గారు బయటికి వెళ్ళే పరిస్థితుల్లో కూడా పార్టీ నాకు బాధ్యత చెప్తే నేను ఎటువంటి పదవిని ఆశించలేదు. ఇక్కడ నుంచి ఒక్క కార్యకర్త కూడా బయటికి వెళ్లకుండా పార్టీని నేను కాపాడుకున్నాను. కాబట్టి నా యొక్క సేవలు, అదేవిధంగా నాకు ఉన్నటువంటి వ్యక్తిత్వం, నా లక్షణాలు భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తని గుర్తించింది. సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఒక వర్గం వారికి ఇది పరిమితము. దీంట్లో దళిత సామాజిక వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, అంటే ముస్లిం మైనార్టీస్ కానీ వీరు ఎక్కువ రాకపోవడానికి కారణం ఏంటి సార్? మీరు చూసినట్లయితే దళిత సామాజిక వర్గంలో మొన్న వర్గీకరణ సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించింది కూడా మోడీ గారి ప్రభుత్వమే. ఇక మిగతా ముస్లిము, క్రైస్తవ అంటే ఇది ఒక అపోహగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అనేటువంటిది 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ సాధించిన ప్రజలకు రుద్దినటువంటి అపోహ. కానీ వాస్తవాన్ని పరిశీలన చేసి అంటే మీరు అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేసిన పోరాటానికి ఫలితంగా బీజేపీ చూపించింది మార్గాన్ని. అయితే దశాబ్దాల నుంచి జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఒక పరిష్కారం దొరికింది. అయినప్పటికీ కూడా ఓట్లు అంటే ఇటువైపు క్రాస్ అయినట్టుగా అనిపించలేదు సార్. అంటే మోడీ గారు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది ఓట్లు తీసుకోవడం కోసం కాదు, సమస్య పరిష్కారం కోసం తీసుకున్నారు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఒక్కటే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ముందుకు వచ్చింది సార్. అయితే ఇటువంటి వచ్చినప్పటికీ కూడా బీసీలు టర్న్ కాలేదు. భవిష్యత్తులో బీసీలు అయ్యే అవకాశం ఉంది. ఒక బీసీలనే కాదు, మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సామాజిక వర్గాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజంలో కలిగిన ఏ విధంగా భాగస్వామ్యం చేయాలా,
వాళ్ళ నాయకత్వాన్ని ఏ విధంగా ఉంది మీరు ఓపెన్గా మీరు గమనించవచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ధైర్యం ఎక్కడని చెప్పిందా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని. రేపు మీరు పోటీ చేసేటప్పుడు కూడా ఒకవైపు కుల రాజకీయాలు, ఒకవైపు ధన రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఇటువైపు చూస్తే ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి అంటే తెలంగాణలో అధికారం ఉన్నటువంటి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి దానికోసం ఎదురు చూస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ. వీటి అన్నిటిని తట్టుకొని ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన మీరు విద్యావంతులు మీరు నెగ్గుకొస్తానని ఎలా అనుకుంటున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాబోయేటువంటి రోజుల్లో ఒక్క నమ్మకం అయితే ఉంది, భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వసిస్తారని ఫస్ట్. రెండవది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్న భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది, ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ప్రతి పథకం వెనక కూడా మా మోడీ గారి హస్తం ఉందనేటువంటిది కూడా ప్రజలకు తెలిసిపోయింది. ఇంకొకటి ప్రధానంగా మీరు చెప్పినట్లుగా నాకు మిగతా నాయకులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, నేను ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేసినటువంటి కాదు, నేను ఎటువంటి కాంట్రాక్టులు చేసినటువంటి వ్యక్తిని కాదు, లేదా ప్రజలని ఒకటే పథకానికి 2 సార్లు శిలాపలకాలు వేసి పాలు పోసి అన్ని రకాలుగా ప్రజల మభ్య పెట్టినటువంటి వ్యక్తిని కాదు. తర్వాత ఇది రాజకీయం, నేను చెప్పిందే శాసనం జరగాలి అనేటువంటి వ్యక్తి. నేను ఈ ప్రాంతంలో ఒక విద్యావంతుని, ఈ ప్రాంతంలో విద్యార్థులకు ప్రజలకు ఏ రకమైనటువంటి జరగాలనేటువంటి ఆశ. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, వరంగల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అంటున్నారు. మరి నర్సంపేటలో సాఫ్ట్వేర్ కంపెనీ ఎందుకు తేయకూడదు అనే ఒక ఆలోచన నాకు రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మన యువత అంతా కూడా నిర్వీర్యంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులతోటి ఆ చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ కనీసం ఒక 100 మందిని ఉపాధి స్టార్ట్ చేసి అది అంచెలంచెలుగా దాన్ని వృద్ధి చేయాలనేటువంటిది ఫస్ట్ ప్రాథమికమైనటువంటి ఆచరణలో నేనున్నా. సో అది ఈ సంవత్సరంలోపు అవుతుందా, ఒక 2-3 నెలలు అటు ఇటు, ఒకటి ప్రధానంగా. రెండవది, కార్యాచరణలో ప్రతిదీ ఇంతకుముందు అనిల్ మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతే ఉన్నదో ఆయుష్మాన్ భారత్ కానుంచి మొదలుపెట్టి ముద్రా లోన్ కానుంచి మొదలుపెట్టి ఇలా ముద్రా లోన్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, దానికి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకున్నది. ఈవెన్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా మనకు ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కనుక మాకు సహకరిస్తే కేంద్ర ప్రభుత్వంలో మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నింటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం మాకు ఉన్నటువంటి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారితో కానీ మాట్లాడి మన నియోజకవర్గానికి రావాల్సిన అన్ని అంశాలు కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం కానీ వాళ్ళు ఎమ్మెల్యే గారు సహకరిస్తే మన నియోజకవర్గానికి రావాల్సిన ప్రతి రూపాయి కూడా తీసుకొస్తాం కలిసి. తెలంగాణలో మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని ఒకవైపు కాంగ్రెస్ వారు, టీఆర్ఎస్ వస్తుంది ఈసారి అని చెప్పి టీఆర్ఎస్ వారు అంటున్నారు. అంటే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటని గట్టిగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఓకే, మళ్ళీ మీరు రాసి పెట్టుకోవాలి. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత మీరు మా దగ్గరికి ఇంటర్వ్యూకి రావాలి. రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటిది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయ్యేటువంటి వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రి, రాసి పెట్టుకో. ఆల్రెడీ ప్రధానమంత్రి గారే గత ఎలక్షన్ లో స్టేజ్ మీద డిక్లేర్ చేసి వెళ్ళారు. నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం అంటే తెలంగాణలో ఎన్నడూ అధికారంలోకి వచ్చేవాళ్ళం. ఇన్ని పార్టీలకు ఇంతమందిని ఎమ్మెల్యేలు అందించిన నర్సంపేట ప్రజలు ఈసారి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మరీ ముఖ్యంగా పేద ప్రజల ప్రేమ కోరేవారు, చదువును అందించేవారు, వారి కడుపును విసారించేవారు, యావత్ నియోజకవర్గాన్ని ఏ విధంగా చూస్తాడు, ఇటువంటి వ్యక్తికి, మంచి వ్యక్తికి, ఒక పేద వ్యక్తికి, ఇటువంటి చదువుకున్న వ్యక్తికి, సామాన్య బీజేపీ కార్యకర్త మనకు ఎమ్మెల్యే కావాలని అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ కూడా కోరుకుంటుంది.